ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చిన్నిని ఆఫీస్లో చూసి షాక్ అయిన మ్యాడీ. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. కిందికి వస్తాడు మ్యాడీ ఇంకా వరుణ్. వస్తే వాళ్ళ అమ్మ పాలు తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఇయ్యగానే సడం పడుతుంది. సడం పడగానే పొడమారిందంటే ఎవరో తలుసుకున్నట్లున్నారు అని ఆ పెద్ద ఆవిడ అంటది. అనగానే మన లోకి అంటది, ఎవరో తలుసుకున్నారంటే చిన్ని తలుసుకున్నదని మ్యాడీ అనుకోవాలి, అప్పుడు ప్రేమ కుడుకుతుందని ఈమె అనుకుంటున్నట్లుంది అని అంటది. మన లోకి గట్టిగా తలుసుకుంటున్నట్లున్నారు అని అంటే మన శ్రేయ అంటే అందరం ఇక్కడే ఉన్నాం కదా, భవన్ ఎవరు తలుసుకుంటారు అని అంటే తలుసుకోవచ్చాడంటే చిన్ని తలుసుకోవచ్చు కదా అని అంటది. ఆ పెద్ద చిన్నేమి వాడిని తలుసుకోలేదు, నువ్వు వీని తలుసుకోగానే దగ్గు ఆగిపోయింది అని. ఇష్టమైన వాళ్ళు తలుసుకుంటే ఇలా పొడమారుతుంది, ఇష్టం లేని వాళ్ళు తలుసుకుంటే ఇలా ఆగిపోతుంది అని అంటది నాగవల్లి. అంటే మీరు నిజం చెప్పారు, చిన్ని పేరు ఎత్తడం గిట్ట మ్యాడీకి ఇష్టం లేదు, అందుకే దక్కున ఆగిపోయింది దగ్గు అని అంటది. ఏంటి పెరిమిలాంటి మీరు చిన్ని పేరు తీసుకొచ్చారు, ఆల్రెడీ మూడ్ ఆఫ్ లో ఉన్నారు కదా మ్యాడీ అని అంటమాట. ఆల్రెడీ పెళ్ళము మోసం చేసిందని ఆ బాధతో ఉన్నాడు. అలాగే మీరు పెళ్ళం గురించి తీసుకొస్తే ఆమె ఎలా ఫీల్ అవుతాడు అని అంటది అనమాట. నీకేం తెలుస్తుందిలే, నీకు పెళ్లి కాలేదు ఏం కాలేదు, అందుకోసమే కదా నీకు పెళ్ళినా అని పేరు పెట్టారు అని వాళ్ళ పెద్దమ్మ ఏడుస్తుంది. తర్వాత మ్యాడీ కోపం వస్తుంది, నాగవల్లి కోపం వస్తుంది. నాగవల్లి షటప్ అని అంటది అనమాట. నువ్వు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో, ఇంకోసారి ఇలా మాట్లాడినావు అనుకో నేను ఆల్రెడీ కట్ చేసి. నీకేం తెలుసు, తనకు పెళ్ళి ఎందుకు కాలేదో నీకు తెలుసా అంటే తెలియదు అని అంటే తెలియనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి అని అంటది అనమాట నాగవల్లి. చెప్పానంటే ఏం చెప్పాలంటే సారీ అని అంటే సరే అని అంటది. తర్వాత మన నాగవల్లి అందరికీ వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఎవరే కానీ చిన్ని మాట ఎవరు తీసుకురావద్దు, చిన్ని పేరే తీసుకురావద్దు, ఎందుకంటే మ్యాడీ ఇప్పుడు మర్చిపోకుండా కూర్చొని ఈరోజు మ్యాడీ రాకపోయింటే బాలరాజుని ఇంకా చిన్నిని చంపేసేదాన్ని అని అనుకుంటాడు అనమాట. అక్కడ నుంచి మన మ్యాడీ వెళ్తుంటే డాడీ చిన్ని అన్న మాటలకు బాధపడుతున్నట్లున్నాడు అని. సారీ నువ్వెందుకు చెప్తున్నావు నాన్న అని అంటే, ఆ చిన్ని నేను ప్రేమించకపోయింటే, చిన్నిని పెళ్లి చేసుకోపోయింటే మీరిద్దరు ఇలా అవమానాలు పడేవాళ్ళు కాదు కదా నాన్న, అందుకోసం అని సారీ. వెళ్ళగొట్టినందుకు తను నిర్దోషి అని నిరూపించడానికి మీకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుండాడి అని చూపులతోటి అమ్మని అవమానించింది, ఇప్పుడేమో నీకు వాళ్ళ నాన్న కిడ్నాప్ చేసావని నిన్ను అవమానించింది అని అంటాడు. అవమానాలు జరుగుతుంటే నాకు చాలా బాధేస్తుండాడి, నన్ను క్షమించండి అంటే ఏం మాట్లాడుతున్నావు నాన్న అని అంటాడు. తప్పంతా నీదిని కాదు నాన్న, ఆ చిన్నిది అని అంటాడు అనమాట. వల్లనే మనం ఎంత ఇబ్బందిని పడుతున్నాము, అది కావాలనే నీకు ఫ్రెండులా మధులా నీకు పరిచయం అయ్యి నిన్ను గుడిలో కావాలని అదే ప్లాన్ చేసుకొని నిన్ను పెళ్లి కట్టించుకుంది. తర్వాత లక్కీగా మనకు నిజం రూపం తెలిసింది కాబట్టి నీ బయటికి వెళ్ళగొట్టేశాం. చాలా జాగ్రత్త ఉండాలి నాన్న, ఏదో విధంగా నీకు దగ్గర అవ్వాలని చూస్తుంది, కానీ నువ్వు అలా ఆ ఛాన్స్ ఇవ్వకుండా చూసుకో అని అంటే సరే మమ్మీ అని. ఒక రోజు మోసపోతాను కానీ మళ్ళీ ఆ చిన్ని చేతిలో మోసపోను మమ్మీ అని. ఎన్ని నాటకాలైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా నా జీవితంలోకి రానివ్వను అని అనేసి వెళ్ళిపోతాడు అనమాట. లైఫ్ టైం సరిపడా చిన్ని మీద కోపాన్ని పెంచుకున్నట్లున్నాడు మ్యాడీ అని దేవా అంటాడనమాట. అవును బావా, ఆ ప్రేమ దేశంతో పాటు మన శ్రేయమైన ప్రేమ కలిగేలా చేయాలి బావా త్వరలో అని అంటారు. నుంచి అదే పనిలో ఉండాలని దేవా అంటాడు. తర్వాత మన మ్యాడీ ఆఫీస్కి వెళ్తాడు. మేనేజర్ వస్తాడనమాట. వచ్చి ఎవరు అసిస్టెంట్ ఎవరు అని అంటే ఒక అమ్మాయి అంట సార్ అని అంటే, ఆమెకి ఏం ఎక్స్పీరియన్స్ లేదంట. మన కృష్ణప్రసాద్ గారు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారు, అబ్బాయిలు ఎక్కడ దొరకనట్లు నేను ఒక అబ్బాయిని పంపించాను, చాలా ఎక్స్పీరియన్స్ ఉందంట అని అంటే, ఇప్పుడు నీ బాధ ఏంటి, అతన్ని సెలెక్ట్ చేయలేరు అని అంటే, అవును బాబు అని అంటే, ఉద్యోగం ఇవ్వలేదని నా బాధ కాదు, బ్రాండ్ న్యూకి ఎందుకు ఉద్యోగం ఇచ్చారని నా బాధ అని అంటే. ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ నా అంత ఎక్స్పీరియన్స్ కాకపోయినా కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళన్నా అపాయింట్ కావాలని నా ఉద్దేశం అని అంటనమాట. తర్వాత మనసులో అనుకుంటారు, కృష్ణప్రసాద్ గారికి ఇలాగే ఇతనికి గొడవలు పెట్టిన తర్వాత నేనే చక్రం తిప్పుతాం అనుకున్నాను, కానీ ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటాడు అతను మేనేజర్. సార్, కొత్త అసిస్టెంట్ మేనేజర్ గారు నిన్ను కలవాలని కొత్త ఆతురతగా కలవడానికి ఇంత ఆతుగా చూడరాదు, కానీ ఆయన పంపించమంటాడు అంటే పంపించండి అని అంటే సరే అని పంపిస్తాను సార్ అని అంటదన్నమాట. అన్న తర్వాత జనరల్గా అమ్మాయిలు తలలో పూలు పెట్టుకుంటారు కానీ మీరు ఫేస్కి పూలు పెట్టుకున్నారు ఏంటంటే, అసలు నేను తీసుకొచ్చాను సార్ అంటే, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది కదా అని అంటే, మనుషులు చాలా మంది ఉంటారు, వచ్చినందుకు కంగ్రాచులేషన్ సార్ అని బొకే ఇస్తారు అనమాట. బొకే తీసుకున్న తర్వాత చిన్ని అని తెలుసుకోగానే నువ్వు అని అంటే, అవును నేను కాదు అని అంటే, కాదంటానేంటి నువ్వే కదా అంటే, నువ్వు అన్నప్పుడు నేను నాది కాదంటాను. నువ్వెందుకు వచ్చావంటే ఇది నా ఆఫీస్ అంటే, ఇది నా ఆఫీస్ కూడా అని అంటే, ఎప్పటికీ ఇది నీ ఆఫీస్ కాదు అని అంటాడు మ్యాడీ. అయింది కదా అసిస్టెంట్ మేనేజర్లా, ఇప్పుడు అయింది ఇది నా ఆఫీస్ అంటారు అని అంటే మ్యాడీ షాక్ అవుతాడు. మేనేజర్గా నువ్వు అపాయింట్ అయ్యావా అని అంటే, అవును ఇట్స్ మీ అని అనమాట. ఎవరు నిన్ను చేశారంటే కృష్ణప్రసాద్ గారికి అడగండి అని అంటే, సరే నేను అడుగుతానని
నేను నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను అంకుల్ అన్నమాట. కృష్ణప్రసాద్ గారు అతను ఫోన్ మాట్లాడతానమాట. అవును, కొత్తగా అపాయింట్ చేశాను, తను చాలా చిలుకైనది, తను చాలా బ్రిలియంట్, తను చాలా ఆలోచన చాలా బాగుంది అని చెప్తుంటారు అనమాట వేరే వాళ్ళకి. అదంతా మ్యాడీ వింటాడంటే, ఏం బాబు ఇలా వచ్చావు, నిలబడ్డావేంటి, కూర్చోని అంటే లేదని చేశారు అని అంటాడనమాట. అంటే ఏ అమ్మాయినంటే మధు వస్తుంది అనమాట. ఈ అమ్మాయినా, ఈమె చాలా జెమ్స్ అంటుకుంటే వదలదు అని మనసులో అనుకుంటాడు అనమాట. అనుకుంటే ఏదో అన్నట్లున్నారు బాబు, ఏంటి అది అని అంటాడు అతను. చిన్ని అంటది, అది జమ్ము కాదు, అది గమ్ము, అంటుకుంటే వదలదు అని అనుకుంటున్నారేమో సార్ అని అంటే, నేనేం అలా అనుకోలేనంటే ఏమనుకున్నారో చెప్పు సార్, అంత టాలెంట్గా ఉన్నారని. అసలు ఆమెకు టాలెంట్ ఉందని నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే, నీకు తెలియదులేదంటే నాకు నచ్చలేదు సార్ అని అంటే, నచ్చనికే ఆమె నువ్వు ఏమైనా పెళ్లి చేసుకుంటున్నావా అని అంటాడు అనమాట అసలు CEO గారు. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది సార్, మా ఆయనకి ఇక్కడే ఉన్నాడు అని అంటే, ఇక్కడ ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడంటే మ్యాడీ భయపడతాడు అనమాట. అయితే తాళి చూపించి ఇక్కడ ఉన్నాడు అని అంటే, అప్పుడు తాళి పొట్టికి విలువిచ్చే అమ్మాయి ఎవరున్నారమ్మా, నువ్వు చాలా గ్రేట్ అని అంటాడు అతను CEO గారు. తర్వాత అంకుల్ ఏమైనా అర్జెంట్గా తీసేయండి అని అంటే, తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి, ఏం కారణం అని అంటే, ఏమైనా ఉందా సార్ మీకు అని అంటే కాలేజ్లో ఏమన్నా గిలి కచ్చాలు ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరికి అని అంటే, లేదు సార్ అలాంటివి ఏం లేవు అని అంటే, లేదని భయపడుతున్నారా బాబు అని అంటే, అవునవును అని అంటే, నేను అపాయింట్ చేసిన అబ్బాయి చాలా బాగుండే, ఈమె తీసేసి ఆమె ఆ అబ్బాయిని పెడదామా అని అంటే, సరే నిన్ను తీసేసి వేరే వాళ్ళని పెడదామా అని అంటారు ఆ CEO. టాలెంట్ నీకు తెలియదు బాబు, తనకు చాలా టాలెంట్ ఉంది అని అంటాడు అన్నమాట. మ్యాడీ ఒకటి ఏమంటాడంటే, ఒక ఛాలెంజ్ చేస్తాడు మన మధుకి. ఏం ఛాలెంజ్ అంటే, ఈవినింగ్ ఒక మీటింగ్ ఉంది, కొత్త డిజైన్స్ అనేది ఉన్నాయి, ఆ కొత్త డిజైన్స్ తయారు చేసి వాళ్ళని ఆ డీల్ని మనకు ఓకే చేసేటట్లు చేస్తే అప్పుడు నేను అసిస్టెంట్ మేనేజర్లా పెట్టుకుంటాను అని. అక్కడ చేయలేదనుకో, తనకు టాలెంట్ లేదని ఆఫీస్లో నుంచి తీసేయాలి అని అంటాడు అనమాట. సరే ఓకే, డీల్ ఓకే అని అంటాడు. ప్రిపేర్ చేసుకోవాలి కదా అని అంటే, ఏం లేదు సార్ నేను ప్రిపేర్ చేస్తాను, నేను ప్రెజెంటేషన్ ఇస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా సార్ అని అంటాడు అనమాట. అనగానే నీ లైఫ్ సెటిల్ అయిపోతుందో ఇది ఆఫీస్ లైఫ్ సెటిల్ అవుతుందో చూద్దాం ఈవినింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. నీ కాన్ఫిడెంట్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మ కూర్చుంటుంది, సోఫా మీద దర్జాగా కూర్చుంటుంది అనమాట. అప్పుడే మన నాగవల్లి వచ్చి, ఏంటి అలా కూర్చున్నావు, అక్కడ పని చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అంటే, వరుణ్తో చాట్ చేస్తున్నానంటే, వాడు ఆఫీస్లో ఉండు కదా, వాడి పని ఎందుకు చెడగొడుతున్నాను అని అంటే, సరే అంటే ఆఫీస్ అవర్లో నేను చాట్ చేయను ఇప్పటి నుంచి అని అంటే, నీకు పని చేయొచ్చు కదా, ఎందుకు ఇలా కూర్చున్నావు అని అంటే, నాకు రాదంటే, మేము రిచ్ పీపుల్స్ కదా, మా మమ్మీ ఏం వర్క్ నాకు నేర్పియలేదు, నేను వర్క్ ఏం చేయలేదు ఇంతవరకు, మా దగ్గర పనోళ్ళు ఉన్నారు, పనోళ్ళే చేసేవాళ్ళు, నేను ఒక్క పని రాదు నాకు అని అంటారు అనమాట. అనగానే శ్రేయన్ పిలుస్తారు. శ్రేయన్ నీకు పని చేయడం వచ్చానంటే, వంట చేయడం వచ్చానంటే, వచ్చానంటే మినిస్టర్ వాళ్ళ కోడలైనా కానీ, ఇంటికి కాబోయే కోడలైనా కానీ చిన్నప్పుడే అన్నీ నేర్పించాము, వంట కానీ పనులు కానీ నీకెందుకు నేర్పించలేదు మీ మమ్మీ, ఒకసారి మీ మమ్మీ కాల్ చేయి నేను మాట్లాడతాను అనేసరికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.